హలో! హాయ్! నమస్తే అండి. దిస్ ఈజ్ సుమ. ఇదొచ్చేసి వేములవాడ కంటిన్యూ వ్లాగ్ అండి. మేమైతే వేములవాడకి వెళ్ళేసరికి 6:30 అలా అయింది. సో, ఇక మేమైతే ఒక రూమ్ చూసుకొని అందరము అందులో లగేజ్ అయితే పెట్టుకొని మళ్ళీ స్నానాలైతే చేసి రెడీ అయ్యాము. మేము రెడీ అయ్యి బయటికి బయలుదేరేసరికి 7:30, 8 అలా అయింది. సో, మేము ఇక్కడ అయితే టెంపుల్‌కి బయలుదేరుతున్నామండి. మేము వెళ్ళిన డే అయితే మండే అండి. ఆ రోజైతే ఫుల్లు జనాలున్నారు. సో, ఏంటంటే మేము వెళ్ళిన రోజు మాత్రమే పెద్ద గుడిలో అంటే రాజన్న గుడిలో ఆ రోజు మాత్రమే పూజలు జరుగుతాయంట. నెక్స్ట్ డే నుండి భీమేశ్వర ఆలయంలో పూజలైతే చేస్తారంట. ఎందుకంటే అక్కడ చుట్టూ టెంపుల్‌ని కొద్దిగా పెద్దగా చేస్తున్నారు కదా! సో, అందుకనేసి ఇక పూజలనేటివి అందులో చేయరు అనేసి అన్నారు. సో, మేమైతే ఇంక బయలుదేరాము ఆ రోజు నైటే. చాలా పబ్లిక్ ఉన్నారండి. అసలు ఇప్పుడని కాదు, వేములవాడలో ఎప్పటికి పబ్లిక్ అనేది ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణలో ఫేమస్ టెంపుల్. అండ్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, పిల్లలు వెంట్రుకలు కానీ ఇక్కడే ఫస్ట్ తీస్తారు కదా! ఇక్కడ గుండంలో స్నానం చేసి అందులో వెంట్రుకలైతే తీస్తారు. ఇక మా దర్శనం విషయానికొస్తే మాత్రం మామూలుగా లేదండి బాబోయ్! అసలు ఎంతమంది ఆ రోజే లాస్ట్ డే అనేసరికి ఇక అందరినీ గుడి లోపలికి పంపించారు 9:30 అలా. సో, ఇంక అందరూ ఎటు పోవాలో అర్థం కావట్లేదు. ఫుల్లు జనాలు ఒకరినొకరు తోసుకుంటున్నారు. అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేకుంటుంది. బయటికి రాలేము, లోపలికి పోలేము. అసలు పోలీసులు కూడా అంత కంట్రోల్ చేయలేకపోయారు. మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే లోపలికి వెళ్ళాము కానీ, ఇంక ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్‌లో అయ్యాము. అసలు ఒక్కొక్కరం ఒక్కొక్క విధంగా దర్శనం చేసుకొనైతే బయటికి వచ్చామండి. ఒకరం ఒకరికి టచ్ లేకుండా అయిపోయింది. ఫైనల్‌గా అయితే ఆ శివయ్య దర్శనం అయితే మా అందరికి కలిగిందండి. సో, ఇక మేము బయటికి వచ్చేసరికి 10 అలా అయింది. ఇక రూమ్‌కి వచ్చేసాము. ఇక నెక్స్ట్ డేనే ఇక్కడ వేములవాడ దగ్గరలో మనకు బద్ది పోచమ్మ అని ఉంటుంది కదా! పోచమ్మ గుడి. దాదాపుగా వేములవాడకు వచ్చిన ప్రతి ఒక్కరైతే బద్ది పోచమ్మనైతే చేస్తారు తప్పకుండా. కొన్ని మొక్కులు మొక్కుకున్న వారు కూడా ఆ మొక్కులనేటివి తీర్చుకోవడానికి వేములవాడకు వస్తుంటారు. ఇక నెక్స్ట్ డేనే మేము మార్నింగ్ 5కే అలా స్టార్ట్ అయ్యామండి పోచమ్మ గుడి దగ్గరికి. ఎందుకంటే మా అక్క వాళ్ళందరూ కలిసి బద్ది పోచమ్మ చేశారు. అక్కడ కొద్దిగా లేట్ అయిందంటే ఇక లైన్ క్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. హాఫ్ డే మొత్తం అక్కడే సరిపోతుంది లైన్‌లో. అందుకనేసి మేము మళ్ళీ ఆ డే ఈవినింగ్ వరకు ఇంటికి రావాలనేసి మార్నింగే బయలుదేరాము పోచమ్మ గుడికి. ఇక్కడైతే చూడండి అప్పటికే చాలామంది లైన్‌లో ఉన్నారు. ఇంకా అమ్మవారికైతే కోళ్ళని గానీ, గొర్రెలను గానీ సమర్పిస్తారండి. వాళ్ళ కోరికను బట్టి, వాళ్ళ మొక్కులను బట్టి కల్లు, శాక అంటారు కదా! అది కూడా పోస్తారు. ఒడి బియ్యము, ఎవరైనా చీరలు గానీ అలా పెట్టాలని మొక్కుకుంటే అక్కడ అమ్మవారికైతే సమర్పిస్తూ ఉంటారు. మా వాళ్ళైతే ఒడి బియ్యము అండ్ కోళ్ళను, గొర్రెనైతే సమర్పించారండి. ఇక అమ్మవారి దర్శనం తర్వాత అమ్మవారి టెంపుల్‌కి కొద్దిగా పక్కకని నాగేశ్వర ఆలయము, కొంచెం దూరంలో భీమేశ్వర ఆలయం ఉంటుందండి. అవి కూడా చూద్దామనేసి బయలుదేరాము. ఇక నాగేశ్వర ఆలయము చూసుకున్న తర్వాత భీమేశ్వర ఆలయానికైతే వెళ్ళాము. భీమేశ్వర ఆలయం అనేది చాలా బావుంటుందండి. అసలు పెద్ద టెంపుల్ కంటే భీమేశ్వర ఆలయంలో శివలింగం అనేది పెద్దగా ఉంటుంది. స్టార్టింగ్‌లో అయితే భీమేశ్వర ఆలయంలో పూజలనేటివి జరిగేవంట. తర్వాతి కాలంలో ఇక్కడ పెద్ద గుడికైతే జరుగుతున్నాయి. ఈ టెంపుల్ వచ్చేసి భీమేశ్వర ఆలయం అండి. భీమేశ్వర ఆలయం లోపల చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ లోపల ఒక 2, 3 టెంపుల్స్ కూడా ఉంటాయి. ఒకటేమో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. దానికి పక్కగానే ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది. దానికి ఆపోజిట్‌లో ద్వాదశి జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయండి. మనకు టెంపుల్ లోపల చాలా
బావుంటుంది. పీస్‌ఫుల్‌గా గూడా ఉంటుంది టెంపుల్. ఇక ఆ రోజే మనకు భీమేశ్వర ఆలయంలో పూజలనేటివి స్టార్ట్ అవుతున్నాయని చెప్పా కదా! ఆ రోజైతే కోడలను కట్టేసేవారు కూడా మొక్కుకున్నవారు ఆ రోజైతే ఆవులనైతే దేవుడి గుడి చుట్టూ ఒక రౌండ్ తిప్పి దేవుడి ముంగటైతే కట్టేస్తుంటారండి. సో, అలాగే ఇక్కడ టెంపుల్‌కి ముందు భాగంలో అయితే నవగ్రహాలు కూడా ఉంటాయి. నవగ్రహ పూజలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ. టెంపుల్ అయితే చాలా బావుందండి లోపల. ఇక మేమైతే గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే తిరిగి తర్వాతకి అన్ని దేవుళ్ళను దర్శించుకొని, అలాగే భీమేశ్వరాలయంలో ఉన్న శివయ్యను కూడా దర్శించుకొని బయటకైతే వస్తున్నామండి ఇక్కడ. ఇక్కడ మనకు గుడి చుట్టూ ప్రహరీ గోడ మొత్తం ఇట్లా కూల్చివేశారండి. అంటే టెంపుల్‌ను కొద్దిగా పెద్దగా చేస్తా అన్నారు కదా! ఇక్కడ పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ మా ఇద్దరి మరదళ్ళు అండ్ మా అక్క వాళ్ళందరూ కలిసి చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నారండి మార్నింగ్. ఎందుకంటే మేము టిఫిన్ అయితే ఏం చేయలేదు. మేము తెచ్చుకున్న చపాతీ అండ్ పూరీలుంటే అందులోకి చికెన్ కర్రీ పెట్టుకొని తినొచ్చు బావుంటుందనేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు. ఇక మేము మార్నింగ్ టిఫిన్‌లోకి అదే తీసుకున్నాము. ఇక మా ఫ్యామిలీ అంతా కలిస్తే మామూలుగా ఉండదు. ఫన్ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కామెంట్స్ అన్నీ ఉంటాయండి. ఆల్ మిక్స్ ఉంటుంది. మా అందరం కలిస్తే ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడైతే చూడండి మార్నింగ్ 9 అవుతుందనుకుంటా. ఇక బద్దిపోచమ్మ చేసేవాళ్ళు ఇలా డప్పులతో గొర్రెలను తీసుకొని వస్తుంటారు. అమ్మవారికి సమర్పించడానికి ఇలా డ్యాన్సులు కూడా ఏస్తుంటారండి. అప్పుడప్పుడు దేవుడున్న వాళ్ళకి అమ్మవారు కూడా వస్తుంటారు. సో, ఇక్కడ చాలామంది అయితే ఇలా డాన్సులేసుకుంటూ అమ్మవారి టెంపుల్ దగ్గరికైతే వెళ్తున్నారండి. ఇక ఆఫ్టర్‌నూన్ అయితే మేము లంచ్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యామండి. ఇక బస్‌లో అయితే మా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. డాన్స్‌లేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో, మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ అయితే చేశాము. ఇక ఈ ఇయర్‌లో అయితే మాకు ఈ విధంగా శివయ్య దర్శనం అయితే కార్తీక మాసంలో జరిగిందండి. చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ కూడా చేశాము. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.